డీలిమిటేషన్ విషయంలో తెలంగాణలోని పార్టీలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాల ఉనికికే ముప్పుగా మారుతుందని అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం జనాభాను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా అణచివేతకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అంటున్నారు. మోదీ చేస్తున్న కుట్ర భవిష్యత్తులో దేశానికి అతిపెద్ద విపత్తుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి. మేము ఆర్థికంగా జిఎస్డిపి హైయెస్ట్ కంట్రిబ్యూషన్ మేము. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ని సబ్సర్వెంట్గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. మేము నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర వైఖరిని బీఆర్ఎస్ సైతం తీవ్రంగా తప్పుపడుతోంది. ఇది కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అంటోంది. దేశ నిర్మాణం కోసం కృషి చేస్తున్న రాష్ట్రాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది అని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. డీలిమిటేషన్ విషయంలో జీడీపీలో ఏ రాష్ట్రం ఎంత తోడ్పాటును అందిస్తోందనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనాభా నియంత్రణను పాటించి పారిశ్రామికంగా, ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్రాలకు ఈ ప్రక్రియలో ప్రాధాన్యత కల్పించాలని అంటున్నారు. కేవలం జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పెంపు చేపడితే జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. అభివృద్ధికి జనాభాను ప్రామాణికంగా తీసుకోవడం అంటే అభివృద్ధికి శిక్ష వేయడమేనని అంటున్నారు కేటీఆర్. నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి వస్తే ప్రస్తుతం పార్లమెంట్లో ప్రతి రాష్ట్రానికి ఉన్న సీట్ల శాతం తగ్గకుండా చూడాలి అని బీఆర్ఎస్ ప్రతిపాదించింది. దామాషా పద్ధతిలో సీట్ల పెంపు జరగాలని అంటోంది. ఇలా చేస్తే ఏ రాష్ట్రం కూడా తన రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోదు అని బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, తెలంగాణలో అన్ని పార్టీలు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాయి. మరి తెలంగాణలో బీజేపీ నేతల వైఖరి ఏంటి? రోహిత్, అయితే ఇటు మరి కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా పూర్తిగా ఈ డీలిమిటేషన్కు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించబోతా ఉన్నామంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన తీసుకోకూడదు, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దేశ జీడిపికి అత్యంత వాటాను, అంటే అత్యంత ప్రామాణికంగా ఏదైతే రాష్ట్రాలు కష్టపడి ఆ జీడిపికి తోడ్పడతా ఉన్నాయో వాటి ఆధారంగానే, అభివృద్ధి ఆధారంగానే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చేయాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పుకొస్తా ఉంది. అండ్ గత సంవత్సరం 2025 మార్చి 22న చెన్నైలో జరిగినటువంటి ఫెయిర్ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి, ఆ ప్రోగ్రాంకు సంబంధించి ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ సో గతంలోనే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియని వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎక్కువ ఇటు ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను చేయకుండా సో అటు వారికే ఇప్పుడు రాజకీయ లబ్ధి అనేది చేకూరుతోంది. కాబట్టి ఇటు సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాలని కూడా జనాభా నియంత్రణని చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు వస్తూ దేశ జీడిపికి తోడ్పడుతూ వస్తున్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసేందుకే ఈ కుట్ర చేస్తోందంటూ కూడా ఇటు ప్రభుత్వంకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సో
ఇటు వ్యాఖ్యానిస్తూ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క డీలిమిటేషన్కు సంబంధించి కూడా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపుతూ కూడా పార్టీ గళాన్ని అయితే వినిపిస్తూ ఉంది. ఈ విషయంలో ఇప్పటికే పలు కీలక స్టాండ్స్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుందనే చెప్పాలి. ఇందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే జనాభా నియంత్రణ పాటించి ఈ యొక్క రాష్ట్రాలు అనేటివి అభివృద్ధి కొనసాగిస్తూ ఉంటే వాటికి కనీసం వాటి సీట్లను కూడా తగ్గించేందుకు ఈ యొక్క కుట్ర చేస్తూ ఉంది అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్ ఇక జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే జనాభా పెరిగినటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చి అభివృద్ధి చెందినటువంటి దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇటు తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు వీటికి ప్రాముఖ్యత అనేది తగ్గుతుంది అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అలాగే రాజకీయంగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల రాజకీయ గొంతును అణిచివేయడం సరికాదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అయితే తమ స్టాండ్ని వినిపిస్తూ ఉంది. రోహిత్, మరొక పక్క బీజేపీ మాత్రం రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జరుగుతూనే బాగుంటుంది, ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదంటూ కూడా బీజేపీ నాయకత్వం మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ కూడా డీలిమిటేషన్ అనేది ప్రక్రియ అనేది దామాషా పద్ధతిలో చేస్తే కనుక బాగుంటుంది తప్ప జనాభా ప్రాతిపదికన చేస్తే మాత్రం సౌత్ స్టేట్స్కి కేంద్రం తీవ్రని అన్యాయం చేసినట్లే అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. రోహిత్. రైట్ విజయ్.